ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయంలో దయచేసి తల ఉంచండి, కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు అయినటువంటి తండ్రి, నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. గడిచిన దినములన్నీ నీ కృపా భావన చొప్పున కాచి కాపాడి ఈరోజు ప్రభా చివరి ఆదివారం ఆగస్టు నెలలోకి మేము వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఈరోజు నీ వాక్యాన్ని వింటుండగా సహాయం చేయండి, నేర్చుకుంటుండగా కృప చూపించండి. మీరే వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మగతోనూ తేటగా సూటిగా మాట్లాడండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగురించి కృప చూపించి సహాయం చేసి కృప చూపించి బలపరచమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యోధా గారు రాసినటువంటి పత్రిక వివరణలో భాగంగా ఈ యొక్క ఆదివారం ఆరాధన వర్తమానంలో మనం 6వ భాగాన్ని విందాం. నేను దేవుని యొక్క వాక్యాన్ని చూడతాను, మీరు జాగ్రత్తగా వినండి. యోధా గారు రాసినటువంటి పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లనెను. ఆదాము గారి యొక్క వంశావళి ఆది కాండంలో మనం చూస్తే ఆదాము గారి యొక్క వంశావళి ఉంది. ఆది కాండము మనం దేవుని యొక్క వాక్యంలో ఆది కాండంలో చూస్తే ఆదాము గారి యొక్క వంశావళి ఉంది. 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఆదాము వంశావళి. ఆదాము వినండి, ఆదాము గారు, ఆదాము కుమారుడు అనేటువంటి షేతు, ఆయన కుమారుడు ఎనోషు, కేయోనా, మహాలబేరు, ఏరేదు, తర్వాత హానోకు. ఆ ఆదాము గారి దగ్గర నుంచి ఆనోకు గారి వరకు మరి 7 తరాలు. అదేనంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా ఆదాము గారి దగ్గర నుంచి ఆనోకు వరకు 7 తరాలు. ఈ 7 తరాలు వారు వీరి గురించి ప్రవచించి ఇట్లనెను. వీరి గురించి ప్రవచించారంట. యోధా గారు రాసిన పత్రికలో యోధా గారు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చెబుతూ మరి ఆదాము గారు మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లా అన్నారు అని ఆయన చెప్పారు. ఆదాము గారు దగ్గర నుండి హానోకు గారి దగ్గర వరకు ఆదాము గారి వంశావళి 7 తరాలు. అది మీకు అయితే హానోకు గ్రంథం అనేది ఒకటి ఉంది. హానోకు గ్రంథం అనేది ఒకటి క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నుండి 100వ సంవత్సరం మధ్యలో అది ప్రాచుర్యం పొందినటువంటి యూదు యొక్క సాహిత్య గ్రంథంలో ఒకటి హానోకు గ్రంథం. ఈ హానోకు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో దాన్ని చేర్చబడలేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రొటెస్టెంట్లు నమ్ముతున్నటువంటి గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలను చేర్చారు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధన గ్రంథంలో 39, పాత నిబంధనలో 27 పుస్తకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో రాయబడింది అని తెలుసుకొని గ్రహించి దానిని ఒక పుస్తకంగా రాసి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. అయితే హానోకు గ్రంథం అనేది అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో రాసినటువంటి గ్రంథము కాదు. అది మానవుడి యొక్క ప్రేరేపణతో రాసినటువంటి గ్రంథం. అంటే ఆ హానోకు గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నుండి 100వ సంవత్సరం రాశారు. ఎవరు రాశారో తెలియనప్పటికీ వారు దానికి హానోకు అని పేరు పెట్టారు.
ఎందుకంటే ఆనోకు గారు పేరు పెడితే దానికి ఎక్కువ విలువ ఉంటుంది, అది ప్రాచుర్యం పొందింది, పబ్లిసిటీ అయింది. అయితే ఈ యోధా గారు కూడా యూదుడు కాబట్టి ఆ యొక్క ఆనోకు గ్రంథాన్ని గురించి ఆయన కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ఈ ఆనోకు గ్రంథంలో 108 అధ్యాయాలు కనుక ఆయన కూడా చదివి ఉండొచ్చు. కనుక అందులో ఉన్నటువంటి దాన్ని ఆయన విని తన మనసులో ఉన్నటువంటి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. కనుక ఆ ఒక్క విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో ఆయన ఇక్కడ రాశారు. ఏమిటి ఆ విషయం అంటే చూడండి, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటల గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. అదేనంటారా? హానోకు గ్రంథంలో ఏమని రాయబడిందంటే ప్రభు తీర్పు తీరుస్తాడు, తీర్పు తీరుస్తానికి ప్రభు వస్తారు అని రాయబడింది. ఎందుకంటే ఆదాము గారు దేవుడి మాట వినకుండా పాపం చేసినప్పుడు ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రావాల్సి ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఏదైనా తోటలోనే దేవుడు ఆది దంపతులైన ఆదాము అవ్వకి తెలియజేశారు. అలాగనే భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీరుస్తారు అన్న విషయాన్ని కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి భక్తులకు దేవుడు తెలియజేశారు. అంటే అప్పటికి పాత నిబంధన గ్రంథం రాయబడలేదు. ఆదాము గారు తర్వాత 7వ వారైన ఆనోకు, నోవాహు వారు ఉన్న కాలం, యోబు గారు ఉన్న కాలం మనస్సాక్షి కాలం. దేవుడు సీనాయి కొండ మీద మోషే గారి ద్వారా ఆజ్ఞలు రాయించారు. తర్వాత దేవుడు మోషే గారి ద్వారా గతంలో జరిగినటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఆది కాండం నుండి ఇతరుదేశ కాండం వరకు పంచకాండాలు రాయించారు. ఇక్కడ ఆనోకు గారు భౌతికంగా తాను ఈ లోకయాత్ర ముగించకుండానే అదే శరీరంతో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు. మరణం చూడకుండా వెళ్ళినటువంటి వారు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా ఆనోకు గారు, తర్వాత కాలంలో ఏలియా గారు. వారు కూడా మరి మరణం చూడకుండానే దేవుడు తన చిత్త ప్రకారం అగ్ని రకాల మీద పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళారు. అయితే ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును. ఎవరికి? అందరికీ. మనం ఆరాధించుతున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు అని లేఖనం చెప్తుందంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తీర్పు తీర్చేవారు అందరికీ. అందుకని అపోస్తల కార్యాల గ్రంథంలో దేవదూతలు చెప్పారు, గలిలయ మనుషులారా మీరు ఎందుకు తేరి చూస్తున్నారు? పరలోక రాజ్యానికి ఆరోహణమైనటువంటి ఈ యేసే మరలా రావటం మీరు చూస్తారు అని తెలియజేశారు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరికి తీర్పు తీరుస్తారని వాక్యంలో రాయబడుతుందంటే అందరికీ తీర్పు తీర్చుటకును. అందరికీ తీర్పు తీరుస్తారట ప్రభు. మనం ఆరాధించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే అందరికీ తీర్పు తీర్చేవాడు. దైవజనులకు తీర్పు తీరుస్తాడు, దైవజనులు లెక్క అడుగుతారు. ఎందుకంటే వాక్యానుసారంగా వాక్యం చెప్పకపోతే దైవజనులు లెక్క అడుగుతారు, దైవజనులు తీర్పు తీరుస్తాడు. విశ్వాసులను లెక్క అడుగుతాడు, విశ్వాసులకు తీర్పు తీరుస్తాడు. ఎందుకు?
వాక్యానుసారమైనటువంటి వాక్యం వినకపోతే లెక్క అడుగుతారు. వాక్యానుసారమైన వాక్యం కాకుండా అబద్ధ బోధకులు చెప్పే వాక్యం వింటే యేసుక్రీస్తు ప్రభువారు తప్పని తీర్పు తిరుగుతారు. ఈ యోధా గారు రాసిన పత్రికలో 16వ వచనం వరకు మొదటి భాగం అబద్ధ బోధకులను ఖండించడం. అదేవిధంగా 17వ వచనం నుండి 25వ వచనం వరకు యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారిని ప్రోత్సహించాలి. కనుక మనం మొదటి భాగంలో చివరి సెక్షన్లో ఉన్నాం. చివరి భాగంలో ఉన్నాం. మొదటి భాగం అంటే యోధా గారు రాసినటువంటి పత్రిక మొత్తాన్ని 2 భాగాలు చేస్తే మొదటి భాగం ఏంటంటే అబద్ధ బోధకులను ఖండించడం, అది మొదటి భాగం. రెండవది యేసుక్రీస్తును అంగీకరించిన వారిని ప్రోత్సహించడం అనేది రెండవ భాగం. మనం మొదటి భాగం చివరిలో ఉన్నాము. ఈరోజు మనం ఏంటంటే 6వ భాగం. కనుక వాక్యానుసారమైన వాక్యం వినకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. అబద్ధ బోధకుల యొక్క వాక్యం అంటే తీర్పు తీరుస్తాడు. ఈనాడు చూడండి, అబద్ధ బోధకుల యొక్క మాటలు వినటానికి జనాన్ని తీసుకొని వెళ్తారు. వీళ్ళు వెళ్ళేది కాక సమాజంలో ఉన్నటువంటి ప్రజలను కూడా తీసుకెళ్తారు. వెళ్ళిన వాళ్ళు లెక్క అడుగుతారు దేవుడు, తీసుకెళ్ళిన వాళ్ళు లెక్క అడుగుతారు. వాక్యానుసారంగా వాక్యం చెప్పని వాళ్ళని దేవుడు లెక్క అడుగుతారు. వాళ్ళకి తీర్పు తీరుతారు, వీళ్ళకి తీర్పు తీరుతారు, వాళ్ళకి తీర్పు తీరుతారు. అంటే భయం లేదు. దేవుడు లెక్క అడుగుతాడు, వాక్యానుసారంగా మన వాక్యం చెప్పకపోతే దేవుడు లెక్క అడుగుతాడు అనే భయం లేదు. దేవుడు తీర్పు తీరుతాడని భయం లేదు. వింటున్నటువంటి వారికి కూడా భయం లేదు. అందుకని ప్రభువారు ఏమని చెప్పారు? మీరు ఏమింటున్నారు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. వినేవాళ్ళకి జ్ఞానం లేదు, వినటానికి వినండి రండి అని తీసుకెళ్లే వాళ్ళకి కూడా జ్ఞానం లేదు. అదేవిధంగా అందుకని దేవుడి వాక్యం ఏమో రాయకూడదు, అవివేక స్త్రీ తిమోతిగా రాసిన పత్రిక. కనుక నీవు నన్ను కలుగ చేసిన విధము అనేటటువంటి వాక్య భాగంలో చెవుల గురించి మనం వివరించడం జరిగింది. అది వింటే అప్పుడు మీకు అర్థమైంది ఇక్కడ చెప్పినటువంటి సందర్భం ఏంటంటే. కనుక దేవుడు తీర్పు తీరుతాడు, మౌనం ఉండే దేవుడా. అదేంటా? అందుకని వాక్యంలో ఏమో రాయబడింది, నీతిమంతులుగానే ఉండలేము, పరిశుద్ధులుగానే ఉండలేము, అపరిశుద్ధులుగానే ఉండలేము, అన్యాయస్తులుగానే ఉండలేము. వారి క్రియలు చొప్పున ప్రతి వారికి తీర్పు తీర్చుటకు, వారి క్రియలు చొప్పున ప్రతి వారికి సిద్ధపరిచిన జీవితం నా దగ్గర ఉంది. ఇదిగో నేను త్వరగా తీర్పు తీరుతాడు దేవుడు. ఏంటో అనుకుంటారు, భయం లేదు. ఎందుకంటే లోకస్తులకి భయం లేదు, సంఘస్థులకి భయం లేదు, ప్రభుని అంగీకరించిన వారికి కూడా భయం లేదు. ఏదో చెప్పారు, ఏదో విన్నాం అంటే కుదరదు. వాక్యానుసారమైన వాక్యాన్ని మనం వినాలి. ఏదో పెట్టారు, ఏదో తిన్నామంటే కడుపు నిండిద్దా? కడుపు అయితే నిండిద్ది కానీ ఆరోగ్యం ఉండదా? కడుపు అయితే నిండిద్ది కానీ విటమిన్స్ అందుతాయి శరీరానికి. కడుపు నిండడానికి 5 days తింటే కడుపు అయితే నిండిద్ది కానీ ఆరోగ్యం వచ్చిందా? శరీరానికి విటమిన్లు అందుతాయి. నిండింది కడుపు, తిన్నాం తిండి కానీ ఉపయోగం అలా అయింది దొరుకుతుంది. అలాగే మన యొక్క ఆత్మకు ఆహార వాక్యం ఏదో చెప్పారు, ఏదో వినం అని అన్ని సరిపెట్టుకోవడానికి కుదరదు. కనుక
అందరికీ తీర్పు తీర్చుటకు, అందరికీ తీర్పు తీరుస్తాడు. లోకస్తులకి తీర్పు తీరుస్తాడు, సంఘస్థులకి తీర్పు తీరుస్తాడు, దేవుడికి తీర్పు తీరుస్తాడు. అందరికీ యేసుక్రీస్తు ప్రభువు తీర్పు తీరుస్తాడు. ఆనాడు రాజులకు కూడా యేసు ప్రభువు ఏం చేశారు? తీర్పు తీర్చారు. అదేనా కదా తీర్పు తీర్చి. వినండి, వారిలో భక్తిహీనులందరూ, భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, దేని గురించి? భక్తిహీనులు చేసినటువంటి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి. భక్తిహీన క్రియలు కాదు, భక్తిహీన క్రియ. రక్షించబడినటువంటి వారు చేసే మేలు నీతి క్రియలు ఎంతపడతాయి. కానీ నువ్వు రక్షించబడకుండా నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని మేలు చేసినా సరే అదంతా కూడా దేవుడి దృష్టిలో ఏంటంటే మునికి కొండ. మేము ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించకుండా నువ్వు ఎన్ని మేలు చేసినా కూడా అదంతా కూడా వేస్ట్. అదే అదంతా వేస్ట్ అన్నమాట. అంటే సెంటు చేద్దాన్ని తీసాలి, గురికోట్లో పోసినట్టు. గురికోట్లో ఎంత సెంట్ చేసినప్పుడు సెంటు పోతే ఎప్పుడు వాసన వచ్చింది? గురికోట బేసిక్. వినండి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గుర్చు వారిని ఒప్పించుటకును. భక్తిహీనులు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలు, విరోధంగా మాట్లాడతారు మాటలు. అదే దేవునికి అందుకే వాక్యం రాబడి కీర్తన గ్రంథంలో చూడండి. కీర్తన గ్రంథము దేవుని యొక్క వాక్యంలో 2వ కీర్తనలో 2వ కీర్తన 3వ చరణంలో కూడా మాట రాయబడి ఉంది. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఆకాశమందు అతిలోని వారు నవ్వుచున్నారు. ప్రభు వారిని చూసి అపహసించుతున్నారు. దేవునికి ఆయన అభిషిక్తునికి అంటే యేసుక్రీస్తు ప్రభుకి విరోధంగా మాట్లాడతారు. అదేంటారు, దైవజనుడి విరోధంగా మాట్లాడతారు, విశ్వాసుల విరోధంగా మాట్లాడతారు. నోటికి ఎంత మాట వస్తే అంతే, హద్దు లేకుండా మాట్లాడతారు. ప్రభు తన వేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. వస్తారు ప్రభు కోటాను భక్తులతో నిగారుబడి ఈ లోకయాత్ర గురించి పరిశుద్ధంగా యథార్థంగా జీవించినటువంటి పరిశుద్ధుల సమూహంతో ప్రభు వేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. వస్తాను ప్రభు, వస్తానన్నాను. ప్రభు రాకమంటారు, ఇస్తానన్న పరలోకం ఇవ్వకుండా కొట్టాను. చాలా మంది అంటారు ఇంకా ప్రభు వస్తానన్నాడంటే రెండో రాకుండా రాలేదు. నీవు నేను పరిపూర్ణతలో రావాలి. ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళు ఇంకా అంగీకరించాలి, రక్షించబడాలి. లోపడినటువంటి ప్రజల వైపు దేవుని మీద చేతులు చాచి ప్రభు ఎదురుకొస్తా ఉన్నాడు. ఇంకా రక్షించబడతారేమో, ఇంకా రక్షించబడతారు. కనుక ప్రభు వస్తాడు. ఆయన మొదటిసారి వచ్చాడు. ఆయన మొదటి రాకడ పని కూడా ఎదురు చూశాడు. ఇంకా ప్రభు రావట్లేదు, ఇంకా ప్రభు రావట్లేదు. వచ్చాడు ప్రభు, మరలా వస్తాడు ఆయన. అందుకే ప్రభు రావని చెప్పాడు, నేను వెళ్ళి తండ్రి ఎంట స్థలాన్ని సిద్ధపరిచి నేనుండి స్థలంలో మీరు ఉండులాగా
మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పాను. మనకు నిరీక్షణతో మనం ఎదురు చూడవలసినటువంటి అవసరత ఎంతైనా ఓర్పుతుంది. వారు తమ దురాచరణ చొప్పున నడుచుచు, ఎవరయ్యా వీరంటే అబద్ధ బోధకులు. ఎవరు? అబద్ధ బోధకులు. మొదటి శతాబ్దము, 2వ శతాబ్దం ప్రారంభంలో అబద్ధ బోధకులు ఉన్నారు. ఈనాడు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. ఈనాడు ప్రపంచమంతా కూడా అబద్ధ బోధకులు విస్తరించారు. ఈనాడు విస్తరించారు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, వారు తమ దురాచరణ చొప్పున నడుచుచు. దురాశ. వారంట తమ దురాచరణ చొప్పున నడుస్తారంట. తర్వాత వాక్యం ఏమంటుంది? లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. ఏ నిమిత్తం? లాభం నిమిత్తం మనుషులు కొనియాడతారు. అదేనంట ఈరోజు సమాజంలో కానీ, క్రైస్తవ సమాజంలో కానీ పొగుడుతున్నారు అంటే కారణం ఏంటి? ఏదో ఆశిస్తున్నారు. అది ఆర్థికంగా కానీ మరో కోణంలో కానీ ఆశిస్తున్నారని పొగుడుతూ ఉంటారు. అదేంటంటే పొగిడే వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మవాడు. అదే పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టు, ప్రేమించేవాడు గాయాలు కలగాలి. అదేట లాభము నిమిత్తము మనుషులు కొనియాడచ్చు. ఈరోజు తోడుతారు. ఒక దేవతల నుంచి మరో దేవతలు పోవాలి. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళండి, అలాంటి వాళ్ళని చెప్పడం మంచిది. కానీ పొగిడితే మీరు పాట పాడినట్టు ఎవరు పాట పాడలేదంటే ఏమైనట్టు పొగిడిందండి. ఒకరంట సమాజంలో కూడా ఎందుకు పొగుడుతారు? ఎంతో మంది డబ్బులు ఇస్తారు, ఏదో విధంగా ప్రజలు మనం మెచ్చుకుంటారు, ఏదో ఒక గుర్తింపు ఇస్తారనే పొగడత. ఈనాడు క్రైస్తవ సమాజంలో మరి ఏమవుతుంది? పొగడత. ఎందుకు? డబ్బు బాగు. ఏం బాగు? డబ్బు. పొగిడితే డబ్బులు అంటారు. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. నిన్ను పొగుడుతున్నాడంటే ఆయనకి కాదు శ్రమ, నీకు శ్రమ. అదేంటారా? దేని నిమిత్తం? లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు. ఆనాడు ప్రవక్తలు పొగడలేరు, గద్దించారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గద్దించారు. అపోస్తలులు గద్దించారు. భక్తులు గద్దించారు. యేసుని గద్దించారు. సమస్తమైన కపటంతో నిలువైన వారు అపవాది అనుచరుడా ప్రభు నేను గద్దించుగా కానీ గద్దించారు. అదేంటా? క్షేమం కోరేవాడు, ప్రేమించేవాడు గద్దిస్తారు. ఎలాగైనా ఈ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఉన్న వాటిని ఆయన జేబు నుంచి నా జేబులకు రావాలి అంటే డబ్బులు అనుకునేవాడు ప్రభుత్వ. అదేంటారు? ఒకటి దానియేలు గారు కూడా గద్దించారు. నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు దానియేలు గారు ప్రవక్త గద్దించాడు. నువ్వు మార్పు కలిగి జీవించు, నువ్వు మారితే మారుతూ, లేకపోతే నీ రాజ్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. నీవు అడవిలోకి వెళ్ళి నీవు గడ్డి మేస్తావు, జాగ్రత్త అని గద్దించారు. రాజా ఆషామాషగా ఉందా నీకు? దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చి పరిపాలన చేయమంటే నా రాజ్యం, నా బలం, రాజ్యం అని వెటరీవు
జాగ్రత్త, నీ రాజ్యం నీ దగ్గర, నీ రాజ్యం నీ దగ్గర నుండి విభాగం పడి మాధ్య పాత్రకి వెళ్ళిపోద్ది అని బెల్షాజర్ను గద్దించాడు దానియేలు గారు. తన పితరులైనటువంటి నెబుకద్నెజరుని ఆయన కూడా గద్దించాడు. గుర్తొచ్చినటువంటి నెబుకద్నెజరు మానవుల రాజ్యాల మీద దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన అధికారి, ఆయన చేయి పట్టుకొని నువ్వు ఎందుకు రాజయాత్రలో ఎవరవుతాడు అని దేవుణ్ణి కొనియాడి సూచించి కనపరిచాడు నెబుకద్నెజరు. అదేవిధంగా ఈరోజు గద్దింపని గెటరు, సరిచేయడానికి గెటరు, ఖండించడం గెటరు, బుద్ధి చెప్పడం గెటరు. అదేనా? ఖండించేవాడిని, గద్దించేవాడిని, బుద్ధి చెప్పేవాడిని, సరిచేసేవాడిని, దైవజనుల్ని వాళ్ళు అసలు లెక్కయ్యారు, వాళ్ళు పిచ్చోళ్ళగా పడతారు. అదేనా? ఏం కాదులేండి అని అన్నిటికి సర్దుకుపోయి అన్నీ చేయొచ్చు అనేవాడిని గొప్పగా పెడతారు. అది నేను ఉన్నటువంటి దౌర్భాగ్యం క్రైస్తవ సమాజం. లోకంలో కూడా అదే స్థితి. అదే నేను సరిచేసి, నేను గర్తించి, నీకు బుద్ధి చెప్పి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టి, నేను ప్రభువులు బలపరిచి, నేను ప్రోత్సహించి, నేను దిద్ది, నేను పోషించి వాక్యాసాన్ని చేసే వాళ్ళని నువ్వు గౌరవించాలి. అదే కనుక ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు ముఖస్తుతి చేయొచ్చు. అంతరామలు ఏదో ఉంటుంది పైకి చాలా పరిచయం అంట. అదే లాభం నిమిత్తం, డబ్బు నిమిత్తం మనుషులను పొగిడేవాడు. దుర్భాగ్యమైన స్థితి ఏంటంటే దైవజనులు పొగుడుతుంటారు, ఈ ఉప్పి తప్పిపోతుంటారు. యేసుక్రీస్తు ప్రభువులు తప్ప ఎవరినే పొగడవాడు నీవుని, ఆయన ఒక్కడనే పొగడాలి. ఎందుకో తెలుసా? నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి నశించిపోతే నీ కొరకు, నా కొరకు తెలుగులో ప్రాణాన్ని పెట్టి రక్తం కాచి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణమైనటువంటి యేసుక్రీస్తునే పొగడాలి, యేసుక్రీస్తునే గౌరవించాలి, యేసుక్రీస్తునే కొనియాడాలి. మనుషుల్ని పొగడకూడదు. మట్టి మనిషి అంటే మనిషి అలాంటి మట్టి. ఈ మట్టి మనిషిని గౌరవించాలి కానీ పొగడకూడదు. ప్రభు యేసుక్రీస్తు వారిని ఒక్కరినే పొగడాలి, ఆయనే పొగడాలి, ఆయనే కొనియాడాలి, ఆయనే గౌరవించాలి. అదే పరిశుద్ధ గ్రంథంలో ఏ రోజు అగ్నిపాలు పొగిడినటువంటి గౌర, ఇది మానవ స్వరమే కానీ దైవ స్వరం కాదన్న. అదేనంటే అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తే వాక్య భాగంలో అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తే దేవుని వాక్యం చూడండి. వాక్యం దేవుని వాక్యం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం చూడండి, 12వ అధ్యాయం. దేవుని వాక్యం 27వ వచనం. నియమింపబడిన జనమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవస్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరిచినందున వెంటనే ప్రభువు దూత అతని మెత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూసారా? తూరీల మీదను
సీదోనీయుల మీద అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనసుతో రాజులకు వచ్చి అంతఃపురములకు పై విచారణకర్తయ్యకు రాస్తులు తమ పక్షము చేసుకొని సమాధాన పరమని వేడుకొని, ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశములకు గ్రాసము వచ్చుచుంటేను. ఇక్కడ అన్ని దేశాలైనటువంటి తూరు సీదోను దేశాలకి ఈ హేరోదు అగ్రిప్ప ఉన్నటువంటి ప్రాంతం నుండి ఆహారము కానీ గడ్డి కానీ గ్రాసం కానీ ఇదంతా వెళ్తుండే. ఈయనేమో వాళ్ళ మీద కోపడ్డాడు. ఈయనతో సమాధాన పడాలని అంతఃపురం మీద ఉన్నటువంటి అధికారి దగ్గరికి వచ్చి ఆయన పక్షాన్ని చేసుకున్నారు. అప్పుడు రాజుగారు నీకు పని దినం ముందు హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపేట మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసం చేశారు రాజుగారు. అప్పుడు జనులు ఏమన్నారంటే, ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువుతో అతను మొట్టెన పురుగుపడి ప్రాణం విడిచాడు. మాట్లాడుతూ ఉంటే అందరూ రాజుగారు వీరు వారు మాట్లాడారు. దేవుడే మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు అంటే నేను దేవుడున్నా అని అనుకున్నాను. దేవుడు మహిమపరచలేదు కాబట్టి పువ్వులు పట్టి చచ్చాడు. ఉపన్యాసం చేసి పొగుడించుకున్నోడు చచ్చాడు. పొగిడిలో ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాడు. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు నీకు శ్రమ పొగడించుకోవాలి. ఇలా ఈరోజు ఎంతో మంది దైవజనులు ఎదుటోళ్ళు పొగుడుతుంటే ఉప్పు తప్పిపోతున్నారు. శ్రమ బైబిల్ చూస్తున్నటువంటి సత్యం. ఎందుకు పొగుడుతున్నారంటే ఆలోచించాలి. ఎందుకు పొగుడుతున్నారు, ఏంటి, మన ద్వారా ఏమైనా మేలు కావాలని, ఏదైనా అవసరం ఉందా, ఏమైనా డబ్బులు కావాలా అని పొగుడుతారు. చూడండి, మందికి వచ్చిన వాళ్ళు కొంతమంది వస్తారు. వచ్చిన వాళ్ళు చూడండి, కొంతమంది మన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ బాగున్నా అనుకోండి వస్తారు. వచ్చి అది చూసి ఎప్పుడు కొన్నారు, ఇది భలే ఉంది, ఎప్పుడు కొన్నారు, మంచి కొన్నారు, చాలా మంచి కొన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, చాలా బాగుందంట. అసలు విషయం ఏంటంటే ఏదో డబ్బులు అవసరానికో దేనికో కోసం వచ్చారు అది చెప్పరు. ముందు ఇదంతా చెబుతుంటారు. అది ఇది ఆమె పని మీద ఇచ్చేవారంటే ఆ పని అంటే ఎప్పుడు అవసరం, అది అసలు విషయం. దాన్ని చెప్పరు, ఇదంతా చెబుతారు అన్నమాట. అప్పుడు అది అడుగుతారు. ఒక ఉప్పు తప్పిపోయేవాడు అయితే దాన్ని తీసుకెళ్ళాలి. తెలుసుకున్నాడు అయితే లేవుగా. అదేంటది, దీన్ని ఏమంటారంటే తెలుగు భాషలో కిటుక అంటారు. అంటే కిటుకు, కాగా పట్టడానికి కిటుకు, చిట్కా. అదే కదా చిట్కా, కిటుకు. ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట, ట్రిక్స్. ఎందుకంటే తెలుగు భాష మాట్లాడే వాళ్ళు అయినటువంటి మనకి తెలుగులో చేసే కొన్ని పదాలు అర్థం కావట్లా. ఇంగ్లీష్లో చేస్తేనే అర్థమైంది. అదే కదా, ఇంగ్లీష్లో చేస్తేనే అర్థమైంది, తెలుగులో చేస్తే అర్థం కాదు. తెలుగు భాషకు తెలుగు వచ్చింది. మాతృభాష తెలుగు ప్రజలే ఉండి తెలుగు భాషలో వాక్యం విని తెలుగు చెబుతుంటే అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేదు. అలాగైపోయింది పరిస్థితి. మన మాతృభాషను మనం రక్షించుకోవాలి, మాతృభాషలో మనం మాట్లాడాలి, మాతృభాషలో చదవాలి, మాతృభాషలో రాయాలి, మాతృభాష మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి. అదేనా నేడు ఉన్నటువంటి స్థితి. అది నేడు అంటే ఈరోజు.
మొన్న నేను మధ్య ఒక చోటికి వెళ్ళాను. వెళ్తే ఒక ఆమె నన్ను బ్రో అంటారు. అదే నాకంటే వచ్చిన పెద్ద బ్రో అంటారు. ఏంటి ఏమంటే అర్థం చాలాసేపు అర్థం కాదు. ఏంటి బ్రో అంటే అది పెట్టారు. ఆమె పెద్దగా పెద్దగా చదువుకోవాలి. పెద్ద చదువుకున్నారు కాదు. అసలు ఏమందా అవును తెలియదు. అందరూ అంటే ఆమె కూడా అనేసి బ్రో అంటారు. నేను అంటూ ఒక బ్రో అంటే బెటర్ కాదు సోమవారి కాదు అని తర్వాత నాకు చాలాసేపు అర్థం ఏంటి ఏమందా అలా అయిపోయింది. తమ్ముడు అన్న పెరిగితే అంత మంచివాడు. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చి బ్రదర్ అంటే ఇంకా చాలా బాగుంది. సగం బ్రో అదే నేర్చుకోండి. మంచిగా మాట్లాడారు. ఏమైంది వినండి. సణుగువారు తమ గతిని గురించి నిందించేవారని ఉన్నారు. సణుగువారు ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలు సనిగారు, గుడిగారు, అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారు. సరళ క్రైస్తవ భక్తి జీవితాలు కూడా ఈరోజు ఏమవుతుందంటే సనుగుడు, గొనుగుడు, సరుగుతోట. ప్రతి చిన్నదానికి సరుగుడే, ప్రతి చిన్నదానికి గొనుగుడే. ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారు గుణం అదేంటా సనుగుడు గొనుగుడు ప్రాణాలు ఇసుకించింది. సనుగుడు గొనుగు ప్రాణాన్ని ఇసుకించింది. సంసోను దిలీలా చదువుతా గొనుగుతా. నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటే నీ రహస్యమైన నాకు చెప్పవా అని చదువుతావు, గొనుగుతావు. ఆమెకు ప్రాణం సంసోనికి ఏమిటి తెలుసా? ప్రాణం ఇసుకొచ్చింది. ప్రాణం ఇసుకొచ్చి తన రహస్యాన్ని చెప్పేశాడు. చెప్పకూడని రహస్యం ఆమెకు చెప్పాడు. ఆమె ఫిలిస్తీన్ సంతాలతో బేరవాడి సంసోన్ని పట్టించింది. కళ్ళు పోయి అన్ని దేవాలయంలో గానుగులు లాగుతూ పశ్చాత్తాపం. అదే సరిగేవాడు, గొరిగేవాడు. అబద్ధ బోధకులు అలా ఉంటారని వాక్యం చెబుతారు. తమ గతిని గురించి నిందించిన వారినే ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. వారి నోరు ఎలా పలుకుతుందంట? డంబమైన మాట. డంబం ఏమను అదే ఏమను వారి నోరు డంబమైన మాటలు పలుకు. డంబం అదే అందుకనే మా యొక్క సహోదరుడు దైవజనుడు ఒక ఆయన ఉన్నారు. ఉట్టి శక్తికి తాలేమాట. ఉట్టి శక్తి కంటే పొయ్యి మీద ఉట్టి శక్తి పెడితే ఏముంది దాంట్లో తప్ప అలా. కనుక ఇక్కడ రాయబడి మాట్లాడేది వారి నోరు డంబమైన మాటలు పలుకు. దమ్ము ఏమన్నా అక్కడ యోధా గారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో అబద్ధ బోధకులను ఖండించారు. ఈనాడు నీవు నేను కూడా అబద్ధ బోధకులను ఖండించి అబద్ధ బోధకులు వర్తపడకుండా అబద్ధ బోధకులు సహకరించకుండా ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో యోధా గారు ఈ పత్రిక రాశారు. అదేవిధంగా కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో యోధా గారు రాసిన పత్రికలో వివరణలో భాగంగా 6వ భాగం 16వ వచనం వరకు అబద్ధ బోధకులను ఖండించడం.
ఈ 16 వచనాలు. తర్వాత 17వ వచనం నుండి 25వ వచనం వరకు యేసుక్రీస్తును అంగీకరించిన వారిని ప్రోత్సాహం అనేటటువంటి భాగాన్ని మనం వచ్చే వారం ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. యూదా గారు రాసిన పత్రికలో గగనంలో భాగంగా ఈరోజు 6వ భాగాలు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మీరు మాకు నేర్పించినటువంటి అమూల్యమైనటువంటి నీ మాటలు, సత్యాలకి కృతజ్ఞతాస్తుతులు. విని వ్యర్థంగా ఉండకుండా వాక్యానుసారంగా జీవించడానికి నాకు మాకు సహాయం చేయండి. ప్రభుత్వం గురించి బలపరచమని మా ప్రభువును, మా రక్షకుడు మరణం గెలిచి తిరిగి వచ్చిన అంటాను తండ్రి. ఆమేన్. అతిథిగా ప్రార్థనలో ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విని మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము నమ్ముతూ ఉన్నాము. మీరు దేవుని యొక్క వాక్యం పట్ల చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నందుకు మీకు అందరికీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మీ అందరికీ మన రక్షకుడును యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. యూదా గారు రాసిన పత్రిక వినండి. అంతకు ముందున్నటువంటి 5 భాగాలు మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. మరి ముఖ్య గమనిక, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో మా ఛానల్లో వారు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు, వింటున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారు వినండి, కొంత సమయం కేటాయించి ఆత్మీయంగా బలపడండి. అదే మేము మీ నుండి ఆశించేది. మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థన అవసరాలు మా యొక్క ఫోన్ నెంబర్కి తెలియజేయండి. మా ఫోన్ నెంబర్ 8639262647. మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ. మరి యొక్క వీడియోలో దేవుని యొక్క వాక్యంతో మీ ముందుకు అంతవరకు ప్రభు కృప తోడు నడిపించుగాక. ఆమేన్. ఇట్లు క్రీస్తుల మీ సహోదరుడు పాస్టర్ ఆర్డారు. అందరికీ వందనాలు.